ఆ రక్షణ ఆనందము చూడండి, ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా అది మన నుంచి తొలగిపోదు, ఎన్ని బాధలున్నా అది మన జీవితంలో నుంచి తొలగిపోదు. ఆ రక్షణ ఆనందము మనం మరణం మన దగ్గరికి వచ్చినా, మరణించినా కూడా ఆ రక్షణ ఆనందం మన జీవితంలో నుంచి తొలగిపోదు. ఏది కూడా ఆ రక్షణ ఆనందం మన జీవితంలో నుంచి దూరపరచదు. ఒక అనారోగ్యమే కానీ, ఒక పేదరికమే కానీ, ఆఖరికి మరణమైనా కానీ దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ రక్షణ ఆనందాన్ని దూరపరచలేవు. అంతటి శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఆనందాన్ని యేసు ప్రభు మనకి ఇచ్చాడు. ఆ ఆనందంతో పౌలు భక్తుడు చెరసాలలో ఉండి ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు, దేవునికి కీర్తనలు పాడుతున్నాడు, దేవునికి ఆరాధన చేస్తున్నాడు. అంతేగాని నా పరిస్థితి ఇలా అయిపోయింది, నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి, నేను నీ పని చేస్తే నేను వచ్చి చెరసాల్లో పడ్డాను అని చెప్పి దుఃఖపడలేదు ఆయన, బాధపడలేదు ఆయన. ఈ శ్రమను అనుభవించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు, ఇట్టి శ్రమను అనుభవించడానికి దేవుడు నాకు ధన్యతనిచ్చాడు, దానిలో కూడా ధన్యతను ఎదుగుతున్నాడు, దానిలో కూడా సంతోషాన్ని ఎదుగుతున్నాడు. అందుకే ఆయన ఆనందించగలుగుతున్నాడు. నీకు నాకు అదే చెప్తున్నాడు, ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అని. ఎందుకనంటే అది ప్రభు ఇచ్చిన రక్షణానందం, నిత్యమైనది, శాశ్వతమైనది, నీ నుంచి ఎవ్వరు కూడా తొలగించలేనటువంటిది, ఏది కూడా తొలగించలేనటువంటిది, వర్ణించలేం, అది వివరించలేం. అది ఆ ఆనందం ఎటువంటిదో, ఆ రక్షణ అనుభవం ఎటువంటిదో, ఆ రక్షణ ఆనందం ఎటువంటిదో మాటల్లో చెప్పలేమంటున్నాడు పేతురు భక్తుడు. మాటల్లో వర్ణించలేము, పదాలు సరిపోవు, ఏం పెట్టి వర్ణించాలి, ఏం చూపించి వర్ణించాలి, ఏం చూపించి వర్ణించినా కూడా తక్కువే అవుతాయి. అంతటి గొప్ప చెప్పనాశక్యముగానటువంటి మహిమాయుక్తమైన ఆనందంతో సంతోషించుతున్నారు, ఆ సంతోషంతో ఆనందించుతున్నారు అన్నాడు. అంతటి గొప్ప ఆనందాన్ని ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు నాకు ప్రభు ఇచ్చాడు. ఆ అనుభవంలో మనల్ని ఉంచాడు.